నా ఇంటి మీద బహిరంగంగా జరిగిన దాడిలో అందరూ కనపడుతున్నా ఎందుకు అరెస్ట్ చేయరు? పెమ్మసాని జేబులో ఉంది హోమ్ డిపార్ట్మెంట్ ఇక్కడ గుంటూరులో. అందుకే చెప్తున్నా పెమ్మసాని, నేను ఏ పోస్ట్ పెట్టానంటున్నారుగా, ఏమని ఎప్పటికైనా నువ్వు శిక్షించక తప్పదు అని సంఖ్యలు వేసి పెట్టానంటున్నారు కదా, అది బొమ్మ మాత్రమే, కార్టూన్ మాత్రమే. వచ్చేది జగనన్న ప్రభుత్వం. నీకు సంఖ్యలేసి నిలబెడతాను, గుర్తుపెట్టుకోమని మనం వచ్చే సంఖ్యలేసి నిలబెడతా. పెమ్మసాని చంద్రశేఖర్, నువ్వు నేరస్తుడివి, యు ఆర్ గిల్టీ. గుండె బరువుతో చెప్తున్నా, నా ఇంటి మీద దాడి గుర్తొచ్చి చెప్తున్నా, నా కారులు పగలగొట్టిన సంఘటన చూసి చెప్తున్నా, నా కుటుంబ సభ్యుల్ని వేధించిన సంఘటనలు గుర్తొచ్చి చెప్తున్నా, యు ఆర్ గిల్టీ. నిన్ను కార్టూన్లో కాదు, రేపు చట్టబద్ధంగా సంఖ్యలేసి చూపించేంత వరకు నిద్రపోను నేను, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏంటి వ్యక్తి హననం చేసేది? అంతకన్నా పెద్ద పెద్ద హనాలు చేస్తున్నారు వాళ్ళు. టీడీపీ కనెక్ట్స్ అని దానిలో ఇన్ని ఏ వీడియోలు పెడుతున్నారు చూడలేదా మీరు? ఐటీడీపీ అని ఎన్ని పెడుతున్నారు ఏలో చేసి, నన్ను ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. అవి మాత్రం వాళ్ళకి కనపడవు. నేను కేవలం కార్టూన్ పెట్టా అంతే, కార్టూన్ అంత, దట్స్ ఆల్. ఇవాళకి ఉంది, నేను తీసేసాను అనుకున్నారు, నేను తీలా, వాళ్ళు తీశారు. ఇన్స్టా ఆపించాను, నా చేత నా ఇన్స్టా ఆపించారు. మళ్ళా రివ్యూ చేసి మళ్ళీ వచ్చింది, అది వేరే విషయం. భావ ప్రకటన స్వేచ్ఛ. నేనేమి నీచంగా మాట్లాడలేదే, ఆయన ఏమి కించపరిస్తే మాట్లాడలేదే. యు ఆర్ గిల్టీ అని చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నావు యు ఆర్ గిల్టీ. తప్పుకుపోవడానికి నీ పోలీసు బలగాన్ని ఉపయోగించి తప్పుకుపోతున్నావు. వీటికి సమాధానం చెప్పు. గంగా వెంకటేశ్వరికి, ఆయన పేరేంటి, వంశీధర్కి నీ ఫోన్ వెళ్ళలేదని చెప్పు. నీకు వచ్చి దండం పెడతా, నేను కాలమే పడతా. ఏంది అధికారం ఉంది కదా అని చెప్పేసి నన్ను చిత్రహింసలకు గురి చేస్తారా? రాత్రి 2:30 గంటలకు తీసుకువెళ్లి కూర్చోబెట్టి, గోడ దగ్గర కూర్చోబెట్టి, నా కాళ్ళు పగలు తీసి ఇంకా కొట్లాలకు భయం వేసి కొడితే అప్పుడే హాస్పిటల్ అని చెప్పేవాడు నేను. నన్ను హింసించడానికి ప్రయత్నం చేశారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నేను చెప్తున్నా, ఒక్కడైనా ఇంతవరకు వచ్చి రాంబాబు చెప్పింది తప్పన్నాడా? ఒక్క పోలీస్ ఆఫీసర్ చెప్పాడా? చెప్పండి. నేను ఆ రోజున జనవరి 31వ తారీఖున కోర్టులో నేను స్టేట్మెంట్ ఇచ్చా. ఆ తరువాత ఒక్కరైనా వచ్చి రాంబాబు అబద్ధం ఆడాడు అని చెప్పాడు. ఇప్పుడు 2 నెలలు అయింది, చెప్పలేదండి. గట్స్ లేవు, అది నిజం. పెమ్మసాని చేయించినటువంటి క్రూరం అది. అందుకే నేను రగిలి మాట్లాడుతున్నాను, అంతే తప్ప నాకేంటి పెమ్మసాని మీద నాకు కోపం. నేను ఎంత అతని ముందు ధనంలో చూస్తే సీనియర్ నవ్వచ్చు. 1000 కోట్లు ఉన్నాయి అమెరికాలో. తప్పు కదా ఇది, అన్యాయం కదా. అన్యాయం గురించి మాట్లాడకూడదా నేను? అన్యాయం గురించి చెప్పకూడదా నేను? ఏంటిది? రాత్రిపూడు చిల్లు ఎత్తుకుతారు, మహిళలను చూడుకోకుండా దబాయించి. నీ పోలీసులేనా? ఆ రామస్వామి నీవాడేనా? రామస్వామి ఆయన పేరేంటి? నారాయణ స్వామి నీవాడు, గంగా వెంకటేశ్వర నీవాడు, ఈయన పేరేంటి వంశీధర్ నీవాడు. మీ గ్రిప్పులో పెట్టుకుని మీరు ఇళ్ల మీద దాడులు చేయించుతారా? నా మీద చేయించేసి అప్పుడప్పుడు కరుగ్గానే మాట్లాడతా. ముస్తఫా ఏం చేశాడండి? సాధు జంతువు కాదా ముస్తఫా? చెప్పండి నాకు. ఆయన తెలియపోవచ్చు, ఎవరికి? కొత్తగా వచ్చాడు కాబట్టి అమెరికా నుంచి ఈ ల్యాండ్ మీదకి. ముస్తఫా సాధు జంతువా కాదా చెప్పండి నాకు. ఈ గుంటూరులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, తెలుగుదేశం వాళ్ళు కూడా అడుగుతున్నా. ఎప్పుడైనా ముస్తఫా కరుగ్గా మాట్లాడిన సందర్భం ఉందా? కరుగ్గా యాక్ట్ చేసే సందర్భం ఉందా? మిమ్మల్ని అసలు ఎప్పుడైనా విమర్శించిన సందర్భం ఉందా? మిమ్మల్ని కూడా అయ్యా బాబు అని నమస్కారం పెడతాడు. మేము తప్పుకుపోయినా అయ్యా బాబు అని నమస్కారం పెడతాడు. నేను శాసనసభలో కూడా చూసా. తెలుగుదేశం దగ్గర నమస్కారం పెడతాడు. అందరితో మంచిగా ఉండాలని అతని అభిప్రాయం, అతని మనస్తత్వం. అతని మీద కక్ష ఏంటి నాకు అర్థం కాలేదు. కిడ్నాప్ కేసు పెడతారు, ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు, తిరునాడు సేవను పెడతారు, వెతుకుతారు, దొరికితే బహుమతి ఇస్తామంటారు. మామూలుగా వాడు రౌడీ షీటర్లను పెడతారే, ఫోటోలు పెట్టి అట్లా పెడతారా? 10 సార్లు ఎమ్మెల్యే చేశాడయా, 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు అతను అనుకుంటున్నారు మీరు. నేను 10 సార్లు చేశా, 10 సంవత్సరాలు నేను చేశా. 6 సార్లు నిలబడితే 10 సంవత్సరాలు చేశా. 2 సార్లు నిలబడి 10 సంవత్సరాలు చేశాడు. అతనికి ఎంత పలుకుబడి ఉందో చెప్పండి ప్రజల్లో. అలాంటి వ్యక్తి మీద ఇంత దారుణంగా మీరు బిహేవ్ చేస్తున్నారంటే ఎక్కడికి పోతున్నాయి రాష్ట్రం నాకు అర్థం కాలేదు. ఎక్కడ పోతున్నాయా కేంద్ర మంత్రి గారు పెమ్మసాని గారు? ఇక్కడ మంత్రులు ఎవరు లేరు. ఉన్న మంత్రులు ఉన్న ఎమ్మెల్యేలు డమ్మీలు నాకు తెలుసు. అంతా పెమ్మసానిదే నడుస్తుంది. పెమ్మసాని మాత్రం మాట్లాడు, ఆయన అభివృద్ధి గురించే మాట్లాడతాడు. బయటికి మాట్లాడు కానీ తడిగుడ్డలతో గొంతులు కోసేస్తాడు. వంశీ వాళ్ళకి ఫోన్ చేసి, ఇదో నారాయణ స్వామికి ఫోన్ చేసి
లేకపోతే ఆ గంగా వెంకటేశ్వరులు ఫోన్ చేసి తడిగొద్దులతో గొంతులు కోసి ఆడింటి మీద దాడి ఇంటి మీద దాడి ఆడిని కొట్టు ఈయన్ని కొట్టు వాట్ ఇస్ దిస్? నేను చెప్పేది ప్రతి ఒక్కటి సత్యం అని నమ్మి చెబుతున్నా, కాదు అని చెప్పండి ఆయన్ని. సత్యం అని నమ్మి, హృదయపూర్వకంగా నమ్మి చెబుతున్నా నేను. వేరే రాజకీయ ఆరోపణలు చేయడం కోసం కాదు. నా ఇంటి మీద జరిగిన దాడి గుర్తొచ్చి చెప్తున్నా నేను. నా కార్లు పగలగొట్టిన సందర్భం గుర్తొచ్చి చెప్తున్నా. పెట్రోల్ బాంబులు నా మీద వేసినప్పుడు గుర్తొచ్చి చెప్తున్నా. మధ్యలో కూర్చున్నా నేను, అమ్మాయి కూడా ఉంది, చాలా మంది ఉన్నారు. ప్రాణాలు బిగబట్ట కూర్చున్నాం. ఇల్లు తగలేస్తారని కూడా మా కబురు వచ్చింది. తగలేసినా కూడా చేసేదేమని చెప్పండి. ఈ గంగా వెంకటేశ్వర వచ్చి పారిపోమంటాను నన్ను. చావనన్నా చేస్తాను కానీ పారిపోనని చెప్పా. ఇంత గందరగోళం చేసి ఇంత అపాయకరమైన పరిస్థితుల్లోకి మమ్మల్ని ఎట్టి ఇవాళ నేను ఒక ఏఐ పోస్ట్ పెడితే ఆయనకి సంఖ్యలు వేసినట్టు సిఐడి కేసు పెట్టారు. నా ఇంటి మీద దాడి జరిగితే ఒక్క నరసేలా, ఒక్కరి మీద కేసు పెట్టాలి. అన్నీ కనపడతానే ఉన్నాయి. కళ్ళు పోయినాయి అని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి, ఈ హోంమంత్రి గారికి, ఈ కేంద్ర మంత్రి గారికి కళ్ళు పోయినాయా? చూడలేదా మీరు అన్యాయాన్ని? ఏంటిది? అదేమంటే రాంబాబు అగ్రెసివ్గా వెళ్తాడు, వివాదాస్పదంగా వెళ్తాడు, పద్యానికి కేసులకి కావాలని అడుగుతాడు. కేసు కావాలని ఎవడు అడుగుతాడు? నాకు అర్థం కాల. కేసులు కావాలని మేము అడుగుతామా? కాకపోతే ముస్తఫా లాగా తప్పుకు పోను. ముస్తఫా తత్వం ఏంటి? అందరితో బాగుండాలి, గౌరవం ఉండాలి, ధనం పెట్టాలి, అన్ని భగవంతుడే చూసుకుంటాడని. నా మీద ఆ కేసు పెట్టినా నేను పారిపోను. ఏంటి రైడ్ పారిపోడు అనేక నా మీద కక్ష. ముస్తఫా పారిపోయినట్టు రాంబాబు కూడా పారిపోమని వాళ్ళ కోరిక. ఈ రాంబాబు పారిపోడు. నువ్వు మర్డర్ కేసు పెట్టినా పారిపోడు. నేను ఎక్కడా దాక్కోను, జైల్లోనే దాక్కుంటా మీ ద్వారా వెళ్ళి. అది నా పాలసీ. అది చూసి కడుపుమంట. ఇది పొగరెక్కువ, 10 కేసులు పెట్టండి. పోస్ట్ పెడితే కేసు పెట్టాలి. ఎన్ని పోస్టులు పెట్టాలా? పోలీసు వాళ్ళు వచ్చి నన్ను నెడితే, నేను తిరిగి నెడితే కేసు పెట్టాలా? ఎక్కడ కనపడితే అక్కడ కేసులు పెట్టాలా? ఇప్పుడు 70 కేసులు పెట్టారు, ఇంకో 30 పెట్టుకోండి, నేను పారిపోను. గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. సిఐడి వాళ్ళు చేయలే, మరి నా నెంబర్ తెలియదే వాళ్ళకి. నాకు ఇంతవరకు ఏం చేయలే. దీని వెనుక ప్రభుత్వం, దీని వెనుక చంద్రబాబు నాయుడు అని ఉంటాడు, లేదంటే లోకేష్ అయినా ఉంటాడు, లేకపోతే పెంసానే ఉంటాడు. వీళ్ళు ముగ్గురేగా పెత్తనం జరుగుతుంది గుంటూరులో. ఇంకెవరికైనా ఉందా చెప్పండి, మీకు తెలుసుకో అందరికీ, విలేకరులకి. కోపం ఏంటో నాకు అర్థం కాలే. ఇప్పటికి కూడా అతని మీద కోపం ఏంటో బాబు నాకు అర్థం కాల. అంటే వాళ్ళ అమ్మాయి మా పార్టీలో ఉందని కోపమా? రేపు నిలబడిందని కోపమా? లేదు టౌన్ ప్రెసిడెంట్ గా ఉందని కోపమా? రాజకీయాల నుంచి తప్పుకోమంటారు ఆ కుటుంబాన్ని? ఏంటి కోపం నాకు అర్థం కాదు. అతను ఎవరికైనా హాని చేశాడు చెప్పండి. ఇంతమంది ఉన్నారు కదా విలేకరులు, మీరు చిన్నప్పుడు చాలా కాలం చూస్తాను. ఎవరికైనా హాని చేసినాడు అతను? వస్తే భోజనం పెడతాడు, డబ్బులు ఖర్చు పెడతాడు, ధనం పెడతాడు. ఏంది అతని మీద కక్ష? నాకు అర్థం కాల. పోతారు, పాపం కొట్టుకుపోతారు. ఆయన అనేవాడు అన్నిటికీ అల్లానే ఉన్నాడు, ఆయన అల్లానే చూసుకుంటాడు. మీ సంగతి అంతా గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. శాపనార్థాలు కాదు, జరుగుతున్న అన్యాయం ఇది. నాకు అర్థం కాలేదు. ఏం అన్యాయమే? ముస్తఫా మీద పెట్టి ఇటు పేపర్ ప్రకటనలు ఇస్తారా? ఈనాడు బుద్ధి ఉందా బుద్ధి లేదని అడుగుతున్నా. పట్టుకుంటే 10,000 సినిమా వచ్చింది మాకు. ఇప్పుడు ఎంత ఇస్తారో మరి? ఎక్కడ పోతాడు ముస్తఫా? 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఫ్యామిలీ ఉంది, వ్యాపారాలు ఉన్నాయి. ఎక్కడ పోతాడండి? ఇవాళ కావచ్చు రేపు పట్టుకుంటే పట్టుకో. రేపు యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళాడేమో, పక్కకెళ్ళి తప్పుకుని ఉంటాడు. ఎంతమంది పోవట్లేదు? ఏంటి ఎవరు? అది వాళ్ళని అడుగు, అమ్మాయిని అడుగు, నాకు చెప్పింది నీకు. భయపడి పార్టీ అమ్మాయిలు మారేవాళ్ళు ఏం కాదు. భయపడి అతను పారిపోయి ఉంటాడు. అతని స్వభావం భయపడి జైల్లో ఉంటాం ఎందుకులే, యాంటిసిపేటరీ వెళ్ళుంటాడు. దానికి ప్రకటనలు ఏంటి? పోయే కాలం కాకపోతే అన్యాయం కదా ఇది. ధర్మం చెప్పండి మీరే. ఉందిగా, నడుస్తుంది హైకోర్టులో. మీకు తెలియదే ఉంది. కోర్టులో వేసిన తర్వాత స్లో ప్రాసెస్ లో ఉంటుంది. దట్ ఈస్ ఇన్ ది కోర్ట్. ఈ నెలాఖరు లోపు ఉంటుంది పాదయాత్ర. నా వినతి పాదయాత్ర నెలాఖరు లోపు ఉంటుంది. చట్టం పదునైన చట్టంతో ఎదుర్కొంటాం పెంచాలని అన్నారు. అది ఎలా సాయంత్రంలో పోస్టింగ్ పెట్టాల్సిన అవసరం వచ్చింది? పోస్టింగ్ అదే పెట్టింది నేను. అది అవసరం ఎందుకు వచ్చినా నా ఇష్టం. అవసరం ఎందుకు నా ఇష్టం అండి. పొద్దున మాట్లాడాను, రేపు పొద్దునే పోస్టింగ్ పెట్టాను. తప్పే ఉంది. ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను, తప్పే ఉంది.
పార్టీని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. ఎవరి పార్టీని? మీ పార్టీ. మా పార్టీని ఎందుకు డ్యామేజ్ చేయాలి? ఇప్పుడు కేసు నమోదు అయితే అందరి మీద వైసీపీ నాయకులందరి కేసులు నమోదు అవుతాయి. అయితే అసలు ఎవరు అసలు మాట్లాడపోయిన కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మీద ఏం కేసు నమోదు చేశారు? అయ్యా ఇది పెట్టకపోతే కాదు చేయరా? అది వ్యాపారం. వ్యాపారం లేదు, బూడిదలేదు కేసు. నీవు దండం పెడతానయ్యా శర్మ. కేసులు పెట్టాలనుకుంటున్నారు, పెట్టేస్తున్నారు. నిరూపాక్ష మీద కేసు ఎందుకు పెట్టారు? నేను ఈ పోస్ట్ పెట్టకపోతే కేసు పెట్టరా? ఎట్లాగా? ఇది బెటరు, ఇంకోటి పెడతారు. ఇప్పుడు ఎన్నో తెలుసా కేసులు నీకు? లెక్క 60 దాకా ఉన్నాయండి నా మీద కేసులు. 60 కేసులు. ఎక్కడా పోలీసులు దోసింది? నేను ఒక్క మాట చెబుతా తింటావా? కిర్లంపూడి మాట అన్నావు కదా, కిర్లంపూడి గురించి అడిగావు కాబట్టి కిర్లంపూడిలో అయ్యా వినండి అందరూ, కిర్లంపూడిలో ముద్దగడ పద్మనాభం గారి కుటుంబం మాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు అని ప్రకటించిందా లేదా? ప్రకటిస్తే దొంగచాటుగా వస్తారేమైనా పోలీసులు? దొంగచాటుగా డెడ్ బాడీ చూసి గుంట్లో పెట్టంగానే పక్కన నక్కుని తుపాకులు తీసుకొచ్చారు. ఏం పనిది? వద్దని చెబితే దొంగచాటుగా వచ్చారు. ఎందుకు రావాలి దొంగచాటుగా? లాంఛనాలు మాకొద్దు అని తిరస్కరించిన కుటుంబం దగ్గర పక్కన దాక్కుని వ్యాన్లో దొంగలు వచ్చినట్టుగా వచ్చారు. దే ట్రెస్పాస్డ్, పర్మిషన్ లేకుండా, కుటుంబం పర్మిషన్ లేకుండా వచ్చారు. అందుకని వెళ్ళిపోమన్నా వెళ్ళిపోయారు. ఏమండి, నాకు పోలీసుల్ని రావద్దని పోలీసుల్ని దొంగచాటుగా పంపించిన ఓ చంద్రబాబు గారు మొన్న సంతాప సభ జరిగితే మీ పార్టీ వాళ్ళని రావద్దన్నారేమయ్యా? గురుగారు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వ లాంఛనాల కోసం దొంగచాటుగా మీరు పోలీసుల్ని పంపించి మొన్న వాళ్ళ ఇంటి ప్రాంగణంలో సంతాప సభ జరిగితే ఎవరు వెళ్ళడానికి వెళ్ళలేదు. ఎందుకు భీష్మించుకున్నావు? ఎంత కుట్రదారుడివి, ఎంత దుర్మార్గుడివి. దొంగచాటుగా వచ్చి శర్మ గారు, దొంగచాటుగా వచ్చి పోలీసులు లాంఛనాలు ఇస్తారండి, దొంగచాటుగా వచ్చి పగలగొట్టి అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయిలే. ఇదేంటి తంతు? నాకు అర్థం కాలా. అలాంటప్పుడు మేము ఎదుర్కోకూడదా? అది తప్ప. పోలీసులు ట్రెస్పాస్ చేశారు. వాళ్ళు కూడా చెప్పారు, మీ గిరి మొన్న ప్రెస్ మీట్లో మీరు విన్నారో లేదో, అంబటి రాంబాబు గారి మీద ఏం కేసులు పెట్టారో ఆ కేసులు మా మీద పెట్టుకున్నారు. అంబటి రాంబాబు గారిని కోర్టుకు పిలిస్తే, అంబటి రాంబాబు గారిని పోలీస్ స్టేషన్కు పిలిస్తే మా కుటుంబ సభ్యులు అందరం వస్తామని చెప్పారు. ఎందుకని ఏం కావాలి? వాళ్ళు సిగ్గు తెచ్చుకోమని అడుగుతాం. అందువల్ల శర్మ, అంబటి రాంబాబు అనేవాడు ఏం మాట్లాడినా కేసు పెడుతున్నారా? నేనేం పెట్టించుకోవట్లేదు. నమ్మండి మీరు, నేను హృదయపూర్వకంగా చెప్తున్నా, నమ్మండి. ఏ జరిగిన కేసు వీడు మాట్లాడితే ముందుకు వస్తున్నాడని కేసు పెడుతున్నారు. ముస్తఫాలాగా పారిపోవాలి కదా వీడు, ఎందుకు పారిపోవట్లేదు అనుకుంటున్నారు వాళ్ళు. నేను పారిపోయాడు కాదు, ముస్తఫానేమో ఉండేవాడు కాదు. ఇది ఉన్న నేచర్. దానికి మనం ఏం చేస్తాం? నా నేచర్ అది, నా బిల్డప్ అది, నా కన్స్ట్రక్షన్, నా స్వభావం అది. నేను చెప్పే కదా, అదే కిడ్నాప్ కేసు నా మీద పెడితే నేను అరెస్ట్ అయిపోతా. స్వభావం అది.